అందరికీ నమస్తే. ఈ సంవత్సరం మేడారం సమ్మక్క జాతర జరుగుతుందని అందరికీ తెలుసు కదా! సో, ఎవరైతే ఫస్ట్ టైం వెళ్తున్నారో అండ్ అక్కడ 3 రోజులు స్టే చేయాలనుకుంటున్నారో, సో, మీకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. అక్కడ ఏం తీసుకోవాలి, ఎలా ఉండాలి, స్టేయింగ్ ఎక్కడ, ఇవన్నీ మీకు డౌట్స్ ఉండొచ్చు. ఫుడ్ ఎలా, ఏంటి అనేసి. సో, అవన్నీ క్లియర్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఏమేమి కావాలో మాట్లాడుకుందాం. అమ్మవారికి సంబంధించిన పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, ముఖ్యంగా అమ్మవారికి ఇచ్చే బంగారం అంటే బెల్లం అనమాట. సో కొంతమంది ఏం చేస్తారంటే ఎవరికైతే మొక్కులు ఉంటాయో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటారు. పిల్లలకి వాళ్ళ బరువును చూసి వాళ్ళంత నిలువైతే బంగారం ఇస్తారు కాబట్టి. మీరైతే నార్మల్గా మనకి బయట చాలా దొరుకుతాయి. జాతరలోనే అమ్మవారి సన్నిధి దగ్గర చాలా షాపులు ఉంటాయి, అందులో అవైలబుల్ ఉంటాయి. సో మీరు అమ్మవారి సామాన్లు దేని గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదనమాట. నెక్స్ట్ మీకు ఫస్ట్ ఎవరైతే 3 days ఉందాం అనుకుంటున్నారో ఫ్యామిలీకి, ఫ్రెండ్స్, బ్యాచిలర్స్కి ఎవరైతే వస్తారో వీళ్ళిద్దరికి ఉపయోగపడేలా చెప్తాను. మీకు కావాల్సింది షెల్టర్. ఫ్యామిలీ అయితే ఎవరైతే అక్కడ వచ్చి ఉందాం అనుకుంటున్నారో మీరు టెంట్లు తెచ్చుకోవచ్చు. టెంట్లు అంటే పెద్ద అవసరం లేదు, బరకాలు అవి అంటారు కదా, వరి కప్పేవి. సో ఆల్రెడీ కొంతమంది వచ్చిన వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. బరకము ఒక నియర్లీ 700,000 రూపీస్లో వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ అండ్ బ్యాచిలర్స్, ఒకళ్ళు 2-3 ఫ్రెండ్స్ వచ్చారనుకోండి, ఎక్కడ ఉండాలి అనే డౌట్ మీకు అస్సలు అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళే టెంట్స్ లాగా వేసి మీకు రెంట్కి ఇస్తూ ఉంటారు. పర్ డేకి 200 నుంచి పైన ఉంటుందన్నమాట. కొంతమంది హౌసెస్ కూడా ఇస్తారు. బేస్డ్ ఆన్ యర్ బార్గెనింగ్ అవ్వచ్చు, మీరు వెళ్తారు అనమాట. అండ్ ఈ టెంట్ కట్టుకోవడానికి కావాల్సింది ఏంటి? తాళ్ళు. కాబట్టి తాళ్ళు కూడా మీరు అరేంజ్ చేసుకోండి. వచ్చేసరికి మెడిసిన్స్ అనమాట. ఇవి కంపల్సరీ మెడిసిన్స్ మీకు కంపల్సరీ కావాలి, మ్యాండేటరీ. ఫీవర్ ట్యాబ్లెట్స్ కానీ, కోల్డ్ మనకి త్వరగా వాతావరణం ఇక్కడ నుంచి అక్కడ చేంజ్ అవ్వడం, వాతావరణంలో చేంజ్లు, కోల్డ్ అవి రావచ్చు కదా. ఫీవర్, కోల్డ్, మోషన్స్, వామిటింగ్స్ ట్యాబ్లెట్స్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, కుదిరితే పవర్ బ్యాంక్ తెచ్చుకోండి, లేదంటే ఛార్జబుల్ లైట్స్. టార్చ్ అనేది కంపల్సరీ. అన్ని చోట్ల లైట్స్ మ్యాక్సిమం ఉంటాయి, బట్ మనం ఉన్న చోట మన టెంట్లో కావాలి కదా అనేసి. సో అందుకని మనకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావాలి. అండ్ థర్డ్ వన్ వాటర్ కంటైనర్స్ అనమాట. వాటర్ కంటైనర్స్ అని మీరు ఫ్యామిలీతో ఎవరైతే వస్తున్నారో 4-5 మెంబర్స్ ఫ్యామిలీ వస్తే మీరు వాటర్ క్యాన్స్ అండ్ బకెట్స్ తెచ్చుకోండి. ఆల్రెడీ మన దగ్గర ఉంటాయి కదా బకెట్స్, దానికి ఒక లిడ్ ఉండేలా చూసుకోండి. సో దానివల్ల వెళ్ళేటప్పుడు ఇంకా మిగిలిన థింగ్స్, ఫుడ్ థింగ్స్ ఏమైనా ఉంటే అందులో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో వాటర్ కంటైనర్స్ ఇంపార్టెంట్. అండ్ అక్కడ వాటర్ దొరుకుతాయి. సో మీరుండే చోటు నుంచి ఎక్కడైనా లైక్ మీరుండే చోటు నుంచి ఒక 1/2 kilometerలో ఉండొచ్చు, దగ్గర కూడా ఉండొచ్చు. సో అక్కడికి వెళ్ళి వాటర్ తెచ్చుకోవాలి. ప్రతిసారి మనం వెళ్ళలేము కాబట్టి ఒక డేకి సరిపడా వాటర్ కావాలంటే 30 liters క్యాన్ ఉంటుంది కదా, వాటర్ క్యాన్ తెచ్చేసుకోండి. బ్యాచిలర్స్తో వచ్చే వాళ్ళకి మీకు 5 liters వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, తెచ్చుకుని సరిపోతుంది. లేదు మీరు అవి కూడా మర్చిపోయారంటే డోంట్ వరీ, ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా అమ్ముతారనమాట. మెయిన్ 3 daysకి ఫుడ్ ఏంటి అని ఆలోచించుకునే వాళ్ళకి 3 days ఉంటుంది కదా, మీరు బ్రేక్ఫాస్ట్, లంచ్, 3 days లంచ్, 3 days డిన్నర్ ఉంటుంది. ఫస్ట్ ఎవరైతే ఫ్రెండ్స్తో వచ్చారో ఫ్రెండ్స్తో వస్తారో వాళ్ళకి చెప్తున్నాను, మీరు ఇక్కడ వండుకోవడానికి రాలేదు, జస్ట్ 3 days అలా చూసి వెళ్దాం అనుకుంటే లైక్ అన్ని ఫుడ్ స్టాల్స్ ఉంటాయి బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి. సో మీకు వరి అవ్వాల్సిన అవసరం లేదనమాట ఎవరైతే వండుకోరో. కానీ కొంతమంది మొక్కులు తీర్చుకోవడానికో అక్కడ వండుకొని తినడానికి వస్తారు కదా, వాళ్ళ గురించి ఆ ఫ్యామిలీకి చెప్తున్నాను. ఫుడ్ ఆప్షన్స్ ఏమేమి తెచ్చుకోవాలి అంటే, మీరు అక్కడ వండుకొని తినాలి అనుకుంటే కంపల్సరీ వెజిటేబుల్స్ మనం ఏమైతే తింటామో సో అవి వెజిటేబుల్స్, రైస్, ఆ 3 days సరిపడా రైస్, వెజిటేబుల్స్, ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ అలాంటివి ఉంటాయి కదా, మీరు చిన్న ఎయిర్ కంటైనర్ బాక్సెస్లో తెచ్చేసుకోండి, సరిపోతుంది. అండ్ ఇవన్నీ కుకింగ్ థింగ్స్ అనమాట. అండ్ దీంతోపాటు ఖచ్చితంగా మనకు నైఫ్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి ఒక నైఫ్ తీసుకెళ్ళాలి కంపల్సరీగా, అన్నిటికీ యూజ్ అవుతుంది. సో ఇది అనమాట. కమింగ్ టు ద స్నాక్స్ ఇవన్నీ అనుకుంటే అక్కడ బోల్డ్ దొరుకుతాయి ఫ్రూట్స్. మీరు వెళ్ళిన చోట ఎలా ఉంచుకోవాలనేది షెల్టర్ కూడా చెప్తాను. నా సజెషన్ ఏంటంటే చెట్ల కింద మీరు టెంట్ వేసుకుంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే ఆఫ్టర్నూన్, మార్నింగ్ బాగుంటుంది, ఈవినింగ్ బాగుంటుంది, ఆఫ్టర్నూన్ కొంచెం ఎండగా ఉంటుంది కదా, సో ఆ టైంలో మీకు ఇబ్బంది ఉండదు. అండ్
బ్యాచిలర్స్ ఎవరైతే ఫ్రెండ్స్తో వస్తున్నారో రెంట్లో ఉన్న మీరు ప్రిఫర్ ఇల్లు తీసుకోండి, లేదంటే అక్కడ ఉండే టెంట్స్ తీసుకున్న ఆఫ్టర్నూన్ ఉండలేరేమో. సో ఈ మధ్య కొన్ని ఫ్యాన్స్ వస్తున్నాయి కదా, ఎలక్ట్రానిక్ ఛార్జబుల్ ఫ్యాన్స్, కావాలంటే తీసుకోండి, జస్ట్ ఆప్షనల్. ఎవరైతే ఫ్యామిలీస్తో వస్తున్నారో చెట్టు కింద ఉండడానికి ట్రై చేయండి అండ్ వాటర్కి దగ్గరలో ఉండడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఫుడ్ అయిపోయింది, షెల్టర్ అయిపోయింది, అండ్ ఈవినింగ్ వచ్చేసరికి మన బ్లాంకెట్స్ అండ్ స్వెటర్స్ కావాలి అనుకుంటే తీసుకెళ్ళండి, యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ కింద మనం టెంట్ వేసుకునే పాటు కింద ఒక చాప తీసుకెళ్ళండి, ఒక మ్యాట్ తీసుకెళ్ళండి, ఈజీ అవుతుంది. మీరు ఇవి మ్యాక్సిమమ్ నేను మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను. మనకు కావాల్సిన అమ్మవారి సామాన్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి, మీరు కంగారు పడకండి, మర్చిపోకండి. లేదు మా ఫ్యామిలీ నేను మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి షెల్టర్, ఇది మనము స్కిప్ చేయలేం కాబట్టి కంపల్సరీ మీరు టెంట్ తెచ్చుకోండి. అండ్ బ్లాంకెట్స్, దానికి కావాల్సిన మ్యాట్స్, సీజర్స్, సో ఇవి తెచ్చుకోండి. అండ్ ఎవరైతే చిన్నపిల్లలతో ఉన్నారో మస్కిటోస్ ఉండవు, మ్యాక్సిమం 99% ఉండవు మస్కిటోస్. ఒకళ్ళు కావాలి చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళైతే మస్కిటో ఆయింట్మెంట్స్ అవి తెచ్చుకోండి, బట్ ఆప్షనల్. నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ ఆప్షన్స్ ఆల్రెడీ చెప్పాను. ఫ్యామిలీ అయితే వండుకోవడానికి కావాల్సినవి తెచ్చుకోండి, వాటర్ కంటైనర్ కంపల్సరీ, రెస్ట్ ఆఫ్ దోస్ చిన్న గిన్నెలు తెచ్చుకోండి, మ్యాక్సిమం తొందరగా అయిపోయేలాగా. నెక్స్ట్ బ్యాచిలర్స్ ఫ్రెండ్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఫుడ్ ఆప్షన్స్ చాలా ఉంటాయి, సో నో నీడ్ టు బాదర్. సో వాళ్ళకి ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదనమాట. బట్ పర్హాప్స్ మీకు పడట్లేదు అనుకుంటే మీ దగ్గర అడిషనల్గా ఏమైనా ఉండాలి కాబట్టి చపాతీలు కానీ పూరి కానీ బ్రేక్ఫాస్ట్ తెచ్చేసుకోండి, అండ్ కొద్ది ఉప్మా రవ్వ తెచ్చుకోండి. అండ్ ఇది ఈ 3 రోజుల్లో మీరు మేడారం జాతరకు రావాలనుకుంటే మీకు కావాల్సిన సామాన్లు అన్నీ క్లియర్ చేసాను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో చేయండి. ఇవి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటే క్లారిటీ కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఇంకేమైనా పాయింట్స్ యాడ్ చేయాలన్నా నా కామెంట్ సెక్షన్లో చేయండి. అండ్ ఒక ప్రాపర్ ప్లాన్తో వచ్చి ఏ టెన్షన్స్ లేకుండా ఇప్పటి నుంచే మీరు ప్రాపర్ ప్లాన్తో ఉంటే కనుక మీకు అప్పటికి హడావుడి అయ్యి అది మర్చిపోయాం ఇది మర్చిపోయాం ఉండదు. సో ప్రాపర్గా అమ్మవారిని నమ్మకంగా తలుచుకొని ఆవిడే మిమ్మల్ని తీసుకెళ్తుంది అని మీద భారం వేసి అమ్మవారిని దర్శించుకోండి. సో ఈ వీడియో అయితే ఇంతే. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై.